పరమ పవిత్రుడు, పరిశుద్ధుడు, సర్వశక్తిమంతుడైన మన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియమైన ప్రేక్షకులందరికీ శుభములు తెలియచేస్తున్నాను. ప్రియులారా, ఈ శీర్షికలో పరమగీతములు అనే గ్రంథము నుండి ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మనము ధ్యానిస్తూ ఉన్నాం. గడిచిన వర్తమానములలో మరి చక్కటి ఉపోద్ఘాతమును మనము విని, వరుడు ఎవరు, వధువు ఎవరు, వీరిద్దరి మధ్యలో ఉన్నటువంటి ప్రేమ లేదా ఆ పవిత్ర గీతము, పరమ గీతములు ఎలా కొనసాగబడ్డాయి, సంఘముగా వధువు సంఘము ఏ రీతిగా ఆ పరలోకపు పెళ్లికి సిద్ధపడాలి అనే విషయాలు మనము నేర్చుకున్నాం. ఈ రోజున ఈ ప్రాముఖ్యమైనటువంటి వర్తమానములో సొలొమోను షూలమ్మితి, ఇక్కడ క్రీస్తు వధువు సంఘము మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసాలు ఏందో మనము నేర్చుకొని పరమగీతముల గ్రంథము ద్వారా ఆధ్యాత్మికముగా బలపడదాం. క్రీస్తు ప్రభువారి రెండవ రాకడ కొరకు సిద్ధపడదాం. ఆయన వచ్చినప్పుడు మనమందరం కూడా ఎత్తబడదాం. రండి, కలిసి దేవుని వాక్యాన్ని చదువుకుందాం, దేవుని యొక్క నామమును గణపరుచుకుందాం. పరమగీతముల గ్రంథం. ఈ పరమగీతముల గ్రంథము అనగా శ్రేష్టమైనటువంటి గీతము మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఈ శ్రేష్టమైనటువంటి గీతములో ఆధ్యాత్మిక పరిపక్వత లేకుండా ఈ గ్రంథాన్ని ఎవరైతే చదువుతారో వారు ఖచ్చితముగా ఈ గ్రంథాన్ని అపార్థం చేసుకునే అవకాశం ఉంది ప్రియులారా. అందుకని ఈ గ్రంథాన్ని చదవకంటే ముందుగా ప్రార్థన చేసుకోవటము చాలా ప్రాముఖ్యము. అలాగే ఆధ్యాత్మిక పరిపక్వత కలిగి ఉండాలి. ఆత్మలో పరిపక్వత ఉంటేనే దేవుని యొక్క ప్రేమ, ప్రాముఖ్యంగా క్రీస్తు యొక్క ప్రేమ, లోతైనటువంటి ఆ ప్రేమ అనుభవాన్ని పొందడానికి లేదా ఈ పరమగీతములు అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కనుక పరమగీతముల గ్రంథము చదివేటప్పుడు ఆధ్యాత్మిక పరిపక్వత కలిగి ఉండాలి. ఆత్మలో క్రీస్తుకు సంబంధించినటువంటి ఆ తృష్ణ కనిపించాలి. ఆత్మలో క్రీస్తుకు మరి చక్కటి ఆ స్థానము కలిగి, హృదయములో ఆలోచనల్లో ఆ ప్రేమ కలిగి ఉన్నప్పుడే ఈ పరమగీతముల గ్రంథాన్ని మనము చక్కగా చదివి అర్థం చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. ఈ సమయంలో పరమగీతముల గ్రంథములో రాజుగా కనిపించేది ఎవరు? తోటమాలిగా లేదా రాణిగా లేదా ఒక పని కత్తెగా కనిపించే వ్యక్తి ఎవరు? ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియులారా, ఈ యొక్క పరమగీతముల గ్రంథములో సొలొమోను రాజుగా కనిపిస్తూ ఉన్నాడు. సొలొమోను మహారాజు. అవునండి, సొలొమోను రచించినటువంటి ఈ పరమగీతముల గ్రంథములో సొలొమోను గారే సాక్షాత్తుగా మహారాజుగా కనిపిస్తే, ఇంత గొప్ప రాజైనప్పటికీ కూడా ఒక తోటకి కాపలా కాయిచినటువంటి దీనురాలి దగ్గరికి లేదా దరిద్రురాలి దగ్గరికి వెళ్ళి ఆమెను ప్రేమించడము ప్రారంభించాడు సొలొమోను మహారాజు. అంత మాత్రం కాదు, కానీ రాజు యొక్క ప్రేమను కావలిగతి అయినటువంటి షూలమ్మితి సోదరులు అనుమానించారు. అందుచేత షూలమ్మితిని ఎక్కువగా బాధలకు గురి చేస్తూ ఎండలోనే పని చేయించేటటువంటి వారు. అక్కడ రాజు అయినప్పటికీ కూడా ఒక తోట దగ్గరికి వచ్చి ఆ తోటలో ఉన్నటువంటి ఒక దీనురాలుని లేదా దరిద్రురాలుని, ఆ తోట కాయిచినటువంటి ఆ పనికత్తెను చూసి రాజు సొలొమోను ఆమెను ప్రేమించడం ప్రారంభించారు. ఇది గమనించినటువంటి అన్నలు ఆమె రాజుగారిని అవమానించటం, తన యొక్క సహోదరిని మరి అనుమానించడం, అవమానించటం, ఆ తర్వాత ఆమెను పలు బాధలకు గురి చేయటం కూడా ఈ గ్రంథంలో మనకు కనిపిస్తుంది. ఈ విషయము రాజుగారు గమనించి కాపరి వేషములో ఆ తోటకు వచ్చి షూలమ్మితితో ప్రేమ వ్యవహారాన్ని కొనసాగిస్తున్నాడు. మారు వేషంలో వచ్చాడు ఆయన. ఇప్పుడు రాజుగారు ఆటం లేదు, మారు వేషంలో ఒక కాపరిగా, ఆ తోటకే కాపరిగా వచ్చి ఆమెతో ప్రేమ కార్యకలాపాలు సాగిస్తున్నాడు. ఈ సందర్భంలో మహారాజు కాపరిగా మారడం మనం గమనిస్తాం. అంత మాత్రం కాదు, కానీ ఆమెతో ప్రేమ వ్యవహారం కలిగి ఉన్నాడు. చూడండి, ఈ చిన్న వృత్తాంతంలో మనం గమనించేది ఏంటంటే, ఈ అనుభవము ప్రభులో నెరవేరింది. దేవునికి స్తోత్రములు. మనం ఎంతటి అదృష్టవంతులమో చూడండి ప్రియులారా. అక్కడ సొలొమోను మహారాజు ఒక దరిద్రురాలని ప్రేమించడం ఏంటి? అది వాళ్ళ అన్నలు, వాళ్ళ కుటుంబీకులు చూసినప్పుడు ఆమెను అవమానించడం ప్రారంభిస్తే తిరిగి సొలొమోను రాజు ఒక కాపరి వేషంలో వెళ్ళటం ఏంటి? ఇది మనం ప్రభులో చూసినప్పుడు సర్వ ప్రపంచానికి, భూప్రపంచానికి, సర్వ సృష్టికి కారణభూతుడైన సర్వోన్నతుడైన మన యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రజలను, పాపిష్టి ప్రజలను ప్రేమించటం ఏమిటి?
వారిని ప్రేమించడానికి ఈ లోకానికి వచ్చి పాపుల కొరకు చనిపోవటం, రక్తం కార్చటం ఏమిటి? వాళ్ళను ప్రేమించడానికి మారువేషములో రాజులకు రాజుగా ప్రభులకు ప్రభుగా పిలువబడుతున్నటువంటి ఆయన, కోటాను కోట్ల దేవదూతల చేత పూజింపబడుతున్న ఆయన ఈ లోకానికి వచ్చి ఒక మానవ వేషములో, మానవ రూపంలో రావటం ఏంటి? అక్కడ సొలొమోను, షూలమ్మితి ఎలాగైతే కనిపిస్తున్నారో ఇక్కడ యేసుక్రీస్తు వధువు సంఘం అంటే నీవు నేను కూడా అలాగనే కనిపిస్తున్నాం. దరిద్రులుగా, దౌర్భాగ్యులుగా మనం ఈ లోకంలో ఉన్నాం. ధనవంతుడు, సర్వసృష్టికి కారణభూతుడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు ప్రియులారా. ప్రేమించే ఆ ప్రేమ సూచన, ప్రేమను వ్యక్తపరచడానికి చివరకు మారువేషములు అంటే మానవ రూపాన్ని ధరించుకొని మానవ మాతృడిగా ఈ లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు చనిపోవటం అనేది ఎంత అద్భుతమో ఆ సాదృశ్యమే మనం పరమగీతముల గ్రంథములో మనము చూస్తున్నాం ప్రియులారా. ఈ సందర్భంలో మనం గమనించినట్లయితే ప్రభు అయినటువంటి యేసు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఆయన మంచి కాపరి, మనందరి కాపరి. సొలొమోను రాజును షూలమ్మితి అన్నలు త్రోసివేసినట్లు రాజైన ప్రభువును కూడా ఈ లోకములో అనేక మంది త్రోసివేశారు. ప్రాముఖ్యంగా యూదులు త్రోసివేశారు. ఆయనను అవమానించారు, అవహేళన చేశారు, చివరికి సిలువకు అప్పగించారు, సిలువ మరణానికి అప్పగించారు. అయినప్పటికీ కూడా ప్రభు తనను ప్రేమించటానికి, తన ప్రేమను చూపించటానికి, అందరినీ కాపాడడానికి, నడిపించటానికి కాపరిగా ఉన్నారు, కాపరిగా నడిపిస్తున్నారు. ఆయన మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మనందరి కాపరి, మనందరికీ ప్రధాన యాజకుడిగా ఆయన ఉన్నాడు ప్రియులారా. పరమగీతములలోని ప్రియుడైన సొలొమోను రాజు, ప్రభు అయిన యేసుక్రీస్తు, ప్రియురాలైన షూలమ్మితి పరిశుద్ధ సంఘమునకు సాదృశ్యముగా ఈ గీతములో సంఘము అనే ప్రియురాలను ఆయన పిలుస్తూ ఉన్నాడు. అదే మాట ప్రకటన గ్రంథములో కూడా ప్రియురాలుని పిలుస్తున్నాడు ఆయన. ప్రియురాలు ప్రకటన గ్రంథంలో వరుడైన యేసుక్రీస్తు ప్రియురాలు, వధువు సంఘాన్ని ప్రియురాలుగా పిలుస్తున్నాడు ప్రియులారా. కనుక ఈ యొక్క అంశములో, ఈ యొక్క వర్తమానములో ప్రాముఖ్యంగా మనము నేర్చుకునేది సొలొమోను రాజు, షూలమ్మితి మధ్యలో ఉన్నటువంటి ప్రేమ సంబంధం. అలాగే యేసుక్రీస్తు, వరుడైన యేసుక్రీస్తు, వధువైనటువంటి సంఘం మధ్యలో ఉన్నటువంటి ప్రేమ. ఈ తారతమ్యాలు ఎలాగున్నాయో మనం ఇక్కడ గమనిస్తున్నాం ప్రియులారా. సొలొమోను రాజు విషయానికి వచ్చినప్పుడు మనం చూస్తే సొలొమోను మహారాజు ఎవరు? చూడండి, రాజైనటువంటి దావీదు గారు బత్షెబను ఎలా ప్రేమించాడో, ఎలా వివాహం చేసుకున్నాడో మనందరికీ తెలిసిన విషయమే. రాజు దావీదు గారికి బత్షెబకు పుట్టినటువంటి కుమారుడే సొలొమోను రాజు. ఈ సొలొమోను మహారాజుకు పెట్టబడిన పేర్లు ఏంటో తెలిసిన? సొలొమోను, యదిద్య, లెముయేలు, ప్రసంగి. 4 పేర్లు ఉన్నాయండి. ఒక్కొక్క పేరుని మనం వివరంగా తెలుసుకుందాం. అది క్రీస్తులో ఎలా నెరవేర్చబడింది, సంఘములో ఎలా నెరవేర్చబడబోతుంది, నీ జీవితంలో, నా జీవితంలో ఎలా నెరవేర్చబడబోతుందో మనము చూసుకుందాం. ఈ వాక్యాలన్నీ కూడా, ఈ అంశములన్నీ కూడా ప్రియులారా, ఈ కడవరి దినాల్లో జీవిస్తున్న క్రైస్తవ సంఘానికి చాలా ప్రాముఖ్యము, అవసరము. ఈ మాటలే రెండవ రాకడకు మనలందరినీ కూడా సిద్ధపరుస్తుంది, సంఘముగా ఆ వరుని కొరకు సిద్ధపరుస్తుంది. చూద్దామా 4 పేర్ల యొక్క భావం ఏంటో. సొలొమోనుకు పెట్టబడినటువంటి పేర్లు, వాటి యొక్క అర్థాన్ని మనం పూర్తిగా చూస్తే, మొదటి పేరు సొలొమోను రాజు. దావీదు తన కుమారునికి పెట్టినటువంటి పేరు సొలొమోను. సొలొమోను అంటే సమాధానకర్త అని అర్థము. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, సొలొమోను గారు తన జీవితంలో సమాధానాన్ని కోల్పోయారు. వాళ్ళ నాన్న పెట్టిన పేరు సమాధానకర్త అని అర్థమైతే, ఆ సమాధానకర్త అనే మాట పూర్తిగా సొలొమోను విషయంలో నెరవేర్చబడలేదు, కానీ యేసుక్రీస్తు ద్వారా నెరవేర్చబడింది ప్రియులారా. అందుకనే ఈ యొక్క అంశానికి మనం పెట్టినటువంటి ఆ యొక్క పేరు ఉద్దేశం ఏంటంటే సొలొమోను, షూలమ్మితి. ఇక్కడ క్రీస్తు, సంఘము తారతమ్యాలు మనం చూస్తున్నాం. రాజుగారు తన కుమారుడైన సొలొమోనుకు పెట్టిన పేరు సొలొమోను. సొలొమోను అంటే సమాధానకర్త, కానీ సొలొమోను జీవితంలో సమాధానము కొదువైంది. ఆ మాట యొక్క అర్థం, పరిపూర్ణత మన ప్రభువైన యేసుక్రీస్తులో నెరవేర్చబడింది. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19-20 వచనాలు చూస్తే అది నిజంగా మన ప్రభువైన యేసుక్రీస్తులో ఆ యొక్క పరిపూర్ణత జరిగింది. అలాగే లూకా సువార్త 2వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే ఆయన ద్వారానే ఈ లోకానికి సమాధానం వచ్చింది. సమాధానకర్త మన ప్రభువైన యేసుక్రీస్తు. రెండవది, సొలొమోనుకు దేవుడు పెట్టిన పేరు యదిద్య. 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 24వ వచనంలో చూస్తే యదిద్య అనగా
యెహోవాకు ప్రియుడు. యెహోవాకు ప్రియుడు. అయితే తాను బ్రతికినంత కాలము ఆయన ప్రభువును సంతోషపరచలేకపోయాడు. ఎవరు? సొలొమోను గారు. ఆయనకు పెట్టబడిన పేరే యెదిద్యా, అంటే యెహోవా ప్రియుడు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నా ప్రియుడు అని పెడితే ఆ పేరుకు తగినట్టుగా సొలొమోను జీవించలేకపోయాడు. కానీ మన పరలోకపు యెదిద్యా అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన జీవించినంత కాలం ఈ లోకములో కానీ పరలోకములో కానీ దేవునిని సంతోషపరచారు, దేవుని చిత్తాన్ని జరిగించారు. అందుకే మన పరలోకపు తండ్రికి పెట్టబడినటువంటి పేరేంటంటే ఈయన నా ప్రియ కుమారుడు. ఈ మాట మనము మత్తయి సువార్త 3వ అధ్యాయము 17వ వచనము, అలాగే 12వ అధ్యాయము 18వ వచనం, 17వ అధ్యాయము 5వ వచనం, ఈ వచనాలన్నిట్లో కూడా మనము చదువుతాం. సమయము సంకుచితముగా ఉన్న కారణాన్ని బట్టి ఈ వచనాలు నేను చదవట్లేదు. కానీ ప్రియులారా, దయచేసి ఈ వచనాలు మీరు రాసుకునండి, చదవండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనం, 12వ అధ్యాయము 18వ వచనం, 17వ అధ్యాయము 5వ వచనంలో చూస్తే ఈయన నా ప్రియ కుమారుడు అని సృష్టికర్త ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకములో ఉన్నప్పుడు ఆయనను చూసి మాట్లాడినటువంటి మాట ఏంటో తెలిసిన? ఈయన నా ప్రియ కుమారుడు అని రాయబడింది. రాయబడ్డమే కాదండి, ఆయన చెప్పినటువంటి మాట అది అక్షరాలుగా యేసు ప్రభు వారి విషయంలో జరిగింది. ప్రియులారా, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని రాయబడినటువంటి మాట. అవును, యెదిద్యా అనగా యెహోవాకు ప్రియుడు. కానీ సొలొమోను తన జీవిత కాలములో దేవునికి ప్రియమైన వాడిగా జీవించలేకపోయాడు. కానీ మన వరుడు, పరమవరుడు, మనందరికీ ప్రధాన యాజకుడు, మనందరికీ వరుడు యేసుక్రీస్తు మాత్రము యెదిద్యా, పరలోకపు యెదిద్యా. ఆయన పరమ వరుడుగా ఈ లోకానికి రానయ్యున్నాడు. ఆయన తండ్రి చిత్తాన్ని జరిగించాడు, తండ్రికి ప్రియుడిగా ఉన్నాడు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అన్న మాట యేసుక్రీస్తు ప్రభువారిలో నెరవేరింది. కానీ సొలొమోను జీవితంలో మాత్రము నెరవేరలేకపోయింది. ఇంకొక మాటను మనము చూస్తే సామెతల గ్రంథం 31వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే తల్లి అయిన బత్షెబ సొలొమోనుకి పెట్టిన పేరు లెమూయేలు, అనగా యెహోవాను అత్తుకొనువాడు అని పెట్టింది పేరు. చూసారా అండి, సొలొమోను ఎలా ఉన్నాడు, ఇక్కడ యేసుక్రీస్తు ఎలా ఉన్నాడు. ఈ పరమగీతముల గ్రంథంలో సొలొమోను రాజుగా ఉన్నాడు, షూలమ్మితి ఆ తోటకి కాపలదారిగా పనికత్తెగా ఉన్నది. వీరిద్దరి మధ్యలో ఉన్నటువంటి ప్రేమ అదే కదా ఈ రెండవ రాకడ, ఈ కడవరి దినాల్లో జీవిస్తున్న సంఘానికి, వధువు సంఘానికి యేసుక్రీస్తుకు సూచనగా ఉన్నది. ఈ గ్రంథము ద్వారా మనం ఇంకా దేవుని రాకడ కొరకు బలపరచబడగలుగుతాం, సిద్ధపరచబడగలుగుతాం. అందుకని అక్కడ సొలొమోను ఎలా ఉన్నారు, ఇక్కడ యేసుక్రీస్తు ఎలా ఉన్నారు, ఈ వ్యత్యాసాన్ని మనం చూస్తున్నాం. లెమూయేలు అంటే యెహోవాను అత్తుకొనివాడు. కానీ సొలొమోను కంటే మన ప్రభువే యెహోవాను అత్తుకొని జీవించాడు. సొలొమోను దేవుని చిత్తాన్ని జరిగించలేకపోయాడు, సొలొమోను దేవుణ్ణి హత్తుకొని జీవించలేకపోయాడు. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు యెహోవాను అత్తుకొని జీవించాడు, యెహోవా చిత్తాన్ని మాత్రమే జరిగించాడు. అవును ప్రియులారా, ఈ లోకానికి వచ్చింది పాపుల కోసం మరణించటానికి, పాపుల కోసం తన ప్రాణాన్ని ధారపోయటానికి, త్యాగము చేయటానికి. ఆ సందర్భంలో ఆయన ప్రార్థన చేస్తాడు, తండ్రి మీ చిత్తమైతే ఈ గిన్నెను నా యుద్ధ నుంచి తొలగించుము, అయినను నా చిత్తము కాదు నీ చిత్తమే జరుగునుగా. కానీ తన జీవితం అంతయు కూడా దేవుని చిత్తానికి అప్పగించుకున్నాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. కానీ సొలొమోను అలా కాదు, దేవుని చిత్తాన్ని జరిగించలేకపోయాడు, దేవుని హత్తుకొని జీవించలేకపోయాడు, పాపములో పడిపోయాడు ప్రియులారా. కానీ మన పరమవరుడైన యేసుక్రీస్తు యెహోవాను హత్తుకొని జీవించగలిగాడు. 4వ పేరు యొక్క అర్థం ఏంటో చూద్దామా. ప్రజలు సొలొమోను ప్రసంగాలకు ముగ్ధులై ఆయనకు పెట్టినటువంటి పేరు ప్రసంగి అని పెట్టారు. ఆ పేరు మన ప్రభువును మించిన బోధకుడు ఎవరు లేరు అనేది అర్థమవుతుందండి. సొలొమోను 105 కీర్తనలు, గీతాలు రాసినప్పటికీ కూడా ఆయన తన పేరుకు తగ్గట్టుగా, అంటే ప్రజలు ఆయన యొక్క ప్రసంగాలకు ముగ్ధులైపోయి ఆయనకు ప్రసంగి అని పిలిచారు. కానీ చివరికి తన జీవితంలో ఆ మాటలకు తగ్గట్టుగా ఆయన జీవించలేకపోయాడు, ఆ జీవిత విలువను కోల్పోయాడు. ప్రియులారా, మన పరమ తండ్రి, మనందరి వరుడు, పరమవరుడు, పరలోకపు వరుడు, ఆయన తన జీవిత కాలమంతయు కూడా ఆయన ఒక బోధకుడిగా మిగిలిపోయాడు. చెప్పింది పాటించాడు, పాటించిందే చెప్పాడు. ఆయన ఆదర్శముగా ఉన్నాడు, అందరినీ ఆకర్షించగలిగాడు.
అందుకే షూలమతి అంటది, నా ప్రియుడను నన్ను ఆకర్షించుము అని ప్రార్థన చేస్తుంది ప్రియులారా. అవును, ఆయన బోధకుడు, పరమ బోధకుడు. ఆయన ఒక్కడే బోధకుడు. నేను తప్ప ఎవరు ఇంకొక బోధకుడు లేరు. ఆయన మాత్రమే బోధకుడు. ఆయన బోధలు మనల్ని ఆకర్షిస్తూ ఉన్నాయి. ఇప్పుడు మనం సొలొమోను గురించి నేర్చుకున్నాం కదా, విన్నాం కదా. ఇప్పుడు షూలమితి ఏంటో మనము చూద్దాం. షూలమితి ఎవరు అనేది మనం ఆలోచన చేద్దాం. షూలమితి అనగా పరిపూర్ణురాలు లేదా సంపూర్ణురాలు అని అర్థం. షూలమితి పరిపూర్ణురాలుగా కనిపిస్తుంది, సంపూర్ణురాలుగా కనిపిస్తుంది, లోపములను జయించిన వ్యక్తిగా కనిపిస్తుంది. పరమగీతములు 1వ అధ్యాయము 5వ వచనములో చూస్తే, నేను నల్లని దానను, సౌందర్యవంతురాలను, కేదారు వారి గుడారము వలెను, సొలొమోను నగరు తెరల వలెను నేను సౌందర్యవంతురాలను అంటున్నామే. నేను నల్లని దానను అంటే తన యొక్క పాపాన్ని ఒప్పుకుంటుంది, తన బలహీనతను ఒప్పుకుంటుంది. ప్రియులారా చూడండి, తన యొక్క బలహీనతలన్నిటి కూడా బయట పెట్టుకుంటుంది, పాపాన్ని ఒప్పుకుంటుంది, విడిచిపెడుతుంది. షూలమితి అంటే సంపూర్ణురాలు, షూలమితి అంటే పరిపూర్ణురాలు. చూడండి, పరమవరుడైన సొలొమోను చేరిన తర్వాత నేను సౌందర్యవంతురాలను అవుతాను. ఎందుకంటే నా వరుడు రాజు, ఆయనను నేను చేరుకుంటే నేను సౌందర్యవంతురాలిగా ఉండగలుగుతాను. ఈరోజు ప్రియులారా, సంఘముగా నీవు నేను మనమందరము నల్లని వారము. ఏమిటి? మనలో పాపమున్నది, మనలో బలహీనతలు ఉన్నాయి, మనలో చెడు ఆలోచనలు, చెడు స్వభావాలు ఉన్నాయి. మనము పుట్టుకతోనే పాపముతో పుట్టబడ్డాం ప్రియులారా. మనము నల్లని వారము, పాపులము. కానీ మనము ఆ పరమరాజు, ఆ పరమవరుడైన యేసుక్రీస్తు దగ్గరికి వెళ్తే ఆయన మనల్ని పరిశుద్ధపరుస్తాడు. హల్లెలూయా. ఆయన మనల్ని పవిత్రపరుస్తాడు. మనలో ఉన్న నల్లనిదనం పోతుంది. ఆయన వలె మనము హిమముగా మారిపోతాం, తెల్లగా మారిపోతాం. షూలమితి కూడా అలాగే అంటుంది, నా రాజు, నా వరుడు రాజు, ఆయన నన్ను సౌందర్యవంతురాలిగా చేస్తాడు. మనము కూడా సౌందర్యవంతులుగా మారగలగాలి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి వస్తేనే అది సాధ్యమవుతుంది ప్రియులారా. షూలమితికి సాదృశ్యముగా ఉన్నటువంటి సంఘము లేదా ఒక విశ్వాసి తన బలహీనతల్లో ఎల్లకాలం ఉండకూడదు, కానీ ప్రభుతో సంబంధాన్ని ఏర్పరచుకొని లోపాలను జయించిన వ్యక్తిగా, పరిపూర్ణత చెందిన వ్యక్తిగా, సంపూర్ణత పొందినటువంటి వ్యక్తిగా ఉండగలిగితే ఈ వధువు సంఘముగా ఉన్న నీవు నేను వరుడైన యేసుక్రీస్తును పొందగలుగుతాం, ఎదుర్కొనగలుగుతాం, ఆయనను కలుసుకొనగలుగుతాం, ఆయనతో పాటుగా పరలోక రాజ్యానికి వెళ్ళగలుగుతాం. ఈ షూలమితి ఏ విధంగా అయితే సొలొమోను మీద ఆధారపడి నేను సౌందర్యవంతురాలను అవుతానని చెప్పుకుంటుందో అలాగే మనం అందరం కూడా ఉండగలుగుతాం. అది కేవలము ఈ పరమగీతములు చదివినప్పుడు మనం అర్థం చేసుకోగలుగుతాం. పరిపూర్ణత పొందాలంటే నీవు నేనేం చేయాలి ప్రియులారా? చూద్దామా? మత్తయి సువార్త 19వ అధ్యాయము 21వ వచనంలో చూసినట్లయితే పరిపూర్ణత కావాలనే కోరిక మనలో ఉండాలి. పరిపూర్ణత పొందాలనుకుంటే ఆ పరిపూర్ణత కావాలనే కోరిక మనం కలిగి ఉండాలి. రెండవది, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే మనమందరము పరిపూర్ణులుగా మారాలి అంటే ఆ దేవుని ప్రేమను మనము ధరించుకోవాలి. ప్రేమను ధరించుకున్నట్లయితే, ప్రేమను కలిగి ఉన్నప్పుడే మనం పరిపూర్ణత కలిగినటువంటి వారమై ఉంటాం. ఆ ప్రేమ నీలో నాలో ఉన్నదా అనేది మనము చూడాలి ప్రియులారా. మూడవది, పరిపూర్ణత పొందటానికి పరిశుద్ధ క్రియలు ఉండాలి, సమర్పణ జీవితం ఉండాలి. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 22వ వచనము చెబుతుంది కదా, నీవు నేను పరిపూర్ణత చెందాలి అంటే, ఆ పరిపూర్ణతను కలిగి ఉండాలి అంటే మనలో పరిశుద్ధమైనటువంటి క్రియలు ఉండాలి, మనలో సమర్పణ జీవితము ఉండాలి. ఉన్నాయా? ఆ సమర్పణ జీవితం మనకున్నదా? ఆ పరిపూర్ణత, పరిశుద్ధ క్రియలు చేయగలిగినటువంటి ఆ పరిపూర్ణత మనలో ఉన్నదా? అవి ఉన్నప్పుడే మనం పరిపూర్ణత చెందుతాము. షూలమితి పరిపూర్ణత కలిగినటువంటి స్త్రీ, షూలమితి సంపూర్ణత కలిగినటువంటి స్త్రీ. ఆమె తన బలహీనతల్ని విడిచిపెట్టి ఆ బలహీనతల్లో నుంచి రాజు వైపుకు ఆకర్షించబడి రాజు వైపుకు వెళ్ళి ఆమె పరిపూర్ణురాలిగా మారినట్లుగానే వధువు సంఘముగా నీవు నేను వరుడైన మన యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి పరిపూర్ణత చెంది బలహీనతల్ని విడిచిపెట్టి పరిశుద్ధ క్రియలు చేస్తూ, పరిశుద్ధ కార్యాలు చేస్తూ సమర్పణ జీవితము కలిగి ఉండగలుగుతున్నామా? ఇలా ఉన్నప్పుడే పరిపూర్ణత చెందుతాం ప్రియులారా. మన నోటిని స్వాధీనపరచుకోవాలని యాకోబు పత్రిక 3వ అధ్యాయము 2వ వచనము సెలవిస్తుంది. అవును, నీవు నేను పరిపూర్ణత పొందాలి అంటే మనము మన నోటిని స్వాధీనంలో పెట్టుకోవాలి. ఎక్కువగా మాట్లాడితే చూడండి, సామెతల గ్రంథంలో అంటాడు, విస్తారమైన మాటల్లో దోషముండక మానదు.
అందుకని తన నోటిని కాచుకొని వాడు ధన్యుడు. నోటిని స్వాధీనంలో పెట్టుకోవడం చాలా ప్రాముఖ్యం. నోటిని స్వాధీనపరచుకోవాలి. అదే యాకోబు పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో సెలవిస్తుంది. అలా చేసినప్పుడే మనము పరిపూర్ణత చెందుతాం. తర్వాత ప్రియులారా, 1వ యోహాను 2వ అధ్యాయం 5వ వచనం చూస్తే దేవుని వాక్యాన్ని గైకొనాలని రాయబడింది. అవును ప్రియులారా, పరిపూర్ణత చెందటానికి నీవు నేను దేవుని వాక్యాన్ని గైకోవాలి. దేవుని వాక్యాన్ని గైకుంటున్నామా? వాక్యము విని పెడచెవిని పెడుతున్నామా? ఒక చెవితో విని ఒక చెవితో విడిచిపెడుతున్నామేమో ఆలోచించుకో. అలాగైతే నువ్వు పరిపూర్ణత చెందలేవు. అలాగైతే నువ్వు సంపూర్ణత పొందుకోలేవు. శూలమెత్తి వలె నువ్వు రాజుని ఎదుర్కొనలేవు. వధువు సంఘముగా యేసుక్రీస్తును నువ్వు ఎదుర్కొనలేవు ప్రియులారా. నువ్వు పరిపూర్ణత చెందాలి అంటే దేవుని వాక్యాన్ని గ్రహించాలి, దేవుని వాక్యాన్ని గైకొనాలి, దేవుని వాక్యాన్ని బట్టి జీవించాలి. ఇంకొకటి, ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనం చూస్తే నిందారహితమైనటువంటి జీవితము జీవించాలి. అవును, మన ప్రభువైన యేసుక్రీస్తు ఏ విధంగా జీవించాడో, నిందలు లేనటువంటి జీవితం, నిందారహితమైనటువంటి జీవితం నీవు నేను కలిగి ఉన్నప్పుడే మనం పరిపూర్ణత చెందుతాం. పరిపూర్ణత చెందినటువంటి మనము ఆయనను ఎదుర్కొనగలుగుతాం. ఆయన పరమవరుడు, ఈ లోకానికి రాబోతున్నాడు. షూలమీతి ఏ విధంగా అయితే పరిపూర్ణత కలిగి ఉన్నదో మనము కూడా అలాగా ఉండాలంటే నిందారహితమైనటువంటి జీవితాన్ని మనము జీవించాలి. ఇంకొక విషయాన్ని మనం గమనించినట్లయితే వెనుకున్నవి మరిచి ముందున్న వైపే మనం పరిగెట్టాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. సమయాన్ని దృష్టిలో ఉంచుకొని నేను ఈ వచనాలన్నీ చదవటం లేదు, కానీ దయచేసి మీరు అర్థం చేసుకునండి, మీరు చదువుకోనండి. ఫిలిప్పీ 3:15 అంటాడు కదా, వెనుకున్నవి మరవాలి. నేను నల్లని దానను, కానీ రాజును ఆశ్రయిస్తే, ఆయన దగ్గరికి వెళ్తే నా నలుపు తెలుపుగా మార్చబడుతుందని చెబుతుంది. నేను సౌందర్యవంతురాలను అవుతానని చెప్తుంది ఆమె. అందుకే ప్రియులారా, నీవు నేను పాపులమే, కానీ రాజు దగ్గరికి, మన పరిశుద్ధుని దగ్గరికి వెళ్తే మనము మారిపోతాం. అందుకే మనం వెనుకున్నవి మర్చిపోవాలి, ముందున్న వాటి వైపు ఓపికతో పరిగెత్తేటటువంటి ఆ లక్షణం మనలో ఉండాలి. ఆఖరి ప్రాముఖ్యమైన విషయం మత్తయి సువార్త 5వ అధ్యాయం 48వ వచనం, శత్రువులను సైతము ప్రేమించాలి. ఆనాడు షూలమితి పరిపూర్ణత కలిగి ఉన్నట్లుగానే వధువు సంఘము కూడా ఇలాగ సంపూర్ణత కలిగి ఉంటేనే ఆ పరమవరుణ్ణి ఎదుర్కొనగలుగుతారు. ఆ పెళ్లి కార్యము జరుగుతుంది, పరలోకపు పెళ్లి కార్యం అది. అందుకని ఆఖరి మాటలు అంటాడు, మనం శత్రువులను సైతము ప్రేమించాలి. ఆనాడు షూలమితి సొలొమోను మధ్యలో జరిగినటువంటి ఆ ప్రేమ సంబంధం ఈనాడు వధువు సంఘము వరుడైన యేసుక్రీస్తు మధ్యలో జరుగుతుంది. ఈ రీతిగా మనము కూడా పరిపూర్ణత చెందాలి, సంపూర్ణత చెందాలి. అప్పుడు వరుడు మనల్ని ఆకర్షిస్తాడు, ఆయన దగ్గరికి మనం వెళ్తాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయనట్లుగా, పరిపూర్ణత పొందుకున్నట్లుగా, సంపూర్ణత పొందుకున్నట్లుగా ఈ పరమగీతముల గ్రంథం మన జీవితంలో ఆశీర్వాదకరంగా ఉండినట్లుగా ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుంటారా? మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాయనా, పరమగీతముల గ్రంథములో ఆనాడు సొలొమోను షూలమితి మధ్యలో జరిగిన ఆ ప్రేమ సంబంధాలు ఈనాడు ఈ కడవరి దినాల్లో మా యేసుక్రీస్తు మా మధ్యలో జరుగుతూ ఉన్నట్లుగా ప్రభు మేము గ్రహిస్తున్నాం. పరిపూర్ణత చెందడానికి ఏం చేయాలో మేము నేర్చుకున్నాం. సంపూర్ణత చెందడానికి మేము ఏం చేయాలో నేర్చుకున్నాం. ఆనాడు మారువేషంలో కాపరిగా వచ్చాడు రాజు. ఈనాడు మా కొరకు యేసుక్రీస్తు ఈ లోకానికి మానవ రూపంగా వచ్చి తన ప్రేమని వ్యక్తపరచాడు. ఆయన ప్రేమను అంగీకరించి తిరిగి రెండవసారి ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఎదుర్కొనే కృప మాకు అందరికీ దయచేయమని, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారిని దీవించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.